రాజానగరంలో భుజంగరావు బంగారం వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి 4 కుమారులు. అందరికీ 21 సంవత్సరం రాగానే పెళ్లిళ్ళు చేశాడు. వారికి తగిన ఉపాధి కూడా చూపించాడు. వారు తండ్రిలాగానే వేరుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒకరోజు భుజంగరావు భార్యకు విష జ్వరం సోకింది. ఆరోగ్యం క్షీణించి ఆమె మంచాన్ని పట్టి మరణించింది. భుజంగరావు ఒంటరివాడు అయ్యాడు. కొడుకులు ఎవరి కాపురాలు వారు చేసుకుంటున్నారు. కోడళ్ళు ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుంటున్నారు. భుజంగరావుకు మంచి చెడ్డలు చూడటానికి. ఇలా కాదు అని భుజంగరావు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ విషయం కొడుకులకి చెప్పాడు. వారు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాక మీకు పెళ్ళి ఏమిటి అన్నారు ముక్తకంఠంతో. నా వయసు 55 సంవత్సరాలే. ఇంకా నాకు చాలా జీవితం ఉంది. మీ మీద ఆధారపడి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, భావ్యం కాదు కూడా. కాబట్టి మా మేనమామ కూతురు పెళ్లి కాకుండా ఇన్ని సంవత్సరాలుగా అలాగే ఉన్నది. మా మేనమామ మొన్న బంగారు షాపుకు వచ్చాడు. తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అర్థించాడు. ఆమెకే కాదు, నాకు కూడా ఒక తోడు కావాలి కదా అని నేను ఒప్పుకున్నాను అన్నాడు తన కుమారులతో భుజంగరావు. అయితే ఆస్తులన్నీ మా 4 సమానంగా పంచి అప్పుడు మీరు పెళ్లి చేసుకోండి అన్నారు కొడుకులు కోపంగా. ఆస్తులన్నీ మీకు పంచితే నేను నా భార్య ఎలా బ్రతకాలి అన్నాడు భుజంగరావు. మీకు ఎలాగూ బంగారం వ్యాపారం ఉందిగా, ఒక ఇల్లు తీసుకొని మిగతావి మా 4 పంచండి. ఆ తర్వాత మీ ఆస్తితో కానీ మీతో కానీ వ్యాపారంతో కానీ మాకు ఎలాంటి సంబంధం ఉండదు అన్నారు వారు. సరే అయితే మీరు చెప్పినట్టే చేస్తాను అని భుజంగరావు 4 కొడుకులకు ఉన్న ఆస్తులన్నీ పంచి తాను ఒక్క ఇల్లు మాత్రమే తీసుకున్నాడు. భుజంగరావు శాంతమ్మను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి ఒక కూతురు కూడా పుట్టింది. భుజంగరావు కూతురు పెళ్ళిడికి వచ్చింది. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు. హఠాత్తుగా భుజంగరావుకి గుండెపోటు వచ్చి చనిపోయాడు. అప్పుడు శాంతను ఆమె కూతుర్ను పట్టించుకున్నవారే లేరు. ఇక చేసేది ఏమీ లేక తన అన్న కొడుకు అయిన భద్రానికి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేసింది శాంతమ్మ. పెళ్లి కోసమని ఇల్లు అమ్మకానికి పెట్టింది. తన దగ్గర ఇల్లు తప్ప ఎటువంటి ఆస్తి లేదు. ఇల్లు తన భర్త కుమారులకు అమ్మి కూతురు పంచన చేరింది శాంతమ్మ. అల్లుడు ఒట్టి తాగుబోతు, సంపాదన కూడా సరిగా లేదు. ఉన్నదానిలోనే సర్దుకుంటూ శాంత ఆమె కూతురు జీవనం సాగిస్తున్నారు. శాంతకి మనవడు పుట్టాడు. వాడి పేరు సాహు. తండ్రి బాధ్యతారాహిత్యం వల్ల చిన్న వయసులోనే చదువు ఆగిపోయింది. సాహు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అమ్మమ్మ తల్లిని చూసుకుంటున్నాడు. సాహు వయసు 20 సంవత్సరాలకి వచ్చాయి. శాంత అన్నయ్యలు ఏమాత్రం సాహు గురించి పట్టించుకునేట్లేదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కలలో సాహుకి భుజంగరావు కనిపించాడు. కలలో సాహు సాహు అని పిలుస్తున్నాడు భుజంగరావు. అప్పుడు సాహు ఎవరు మీరు అని అడిగాడు భుజంగరావుని. నేను మీ తాతను అంటూ మీ అమ్మమ్మకు భర్తను. నేను చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది. నా భార్య బిడ్డలు చాలా కష్టాలు పడుతున్నారు. వారికి ఎటువంటి దారి చూపలేకపోయాను. దాని ఫలితంగా నువ్వు కూడా కష్టాలు పడుతున్నావు. నువ్వు నా మనవడివి, ఎలా బ్రతకాల్సిన వాడివి, ఎలా బ్రతుకుతున్నావు? నాలాగా నువ్వు కూడా వ్యాపారం చేస్తుంటావు అనుకున్నాను, కానీ కూలి పనులు చేస్తున్నావు. మీ కష్టాలు చూసి నా ఆత్మకు శాంతి లేదు అన్నాడు భుజంగరావు. మా అమ్మమ్మ కూడా ఇలాగే చెప్తూ ఉండేది అన్నాడు సాహు. నేను నీకు దాచబడిన ఒక రహస్యం గురించి చెప్తాను విను అన్నాడు భుజంగరావు. ఏమిటి రహస్యం అన్నాడు సాహు. నేను బంగారం వ్యాపారం చేసేటప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి ఇలా అన్నాడు, భుజంగరావు గారు, నా దగ్గర కొన్ని వజ్రాలు ఉన్నాయి. అవి నాకు దారిలో వెళుతూ ఉంటే దొరికాయి. వీటిని నాకు మంచి ధరకు అమ్మి పెట్టండి అన్నాడు ఆ వ్యక్తి భుజంగరావును. అలాగే మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి,
పట్టణంలో వీటి ధర కనుక్కొని ఆ వజ్రాలను పట్నంలో అమ్మి నా కమిషన్ నేను తీసుకుంటాను అన్నాడు భుజంగరావు. సరే అన్నాడు ఆ వ్యక్తి. ఇది జరిగిన కొన్ని రోజులకు నేను హఠాత్తుగా చనిపోయాను. ఆ వజ్రాలను ఎవరైనా దొంగిలిస్తారేమోనని ఎవరికి ఆ విషయం చెప్పలేదు. నేను మీ అమ్మమ్మతో కూడా ఈ విషయం చెప్పలేదు. ఆ వజ్రాలు పెరట్లో ఉన్న తులసి కోటలో ఉన్నాయి. నేను అప్పుడు తులసి కోటలో వజ్రాలు ఉన్న మూట వేసి దానిపైన మట్టి వేసి ఒక తులసి మొక్క నాటాను. అది ఇప్పుడు చాలా పెద్దదయ్యింది. ఈ విషయం నా భార్యకు కూడా నేను చెప్పలేదు. ఆ తులసి కోట ఇప్పుడు అక్కడ అలాగే ఉన్నది. ఆ ఇంట్లో ఉండేవారు రోజు పూజ చేసుకుంటున్నారు. ఆ ఇల్లు నా కొడుకే కొన్నాడు. ఇప్పుడు వాడికి డబ్బులు అవసరమయ్యి ఇల్లు అమ్ముతున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నా కొడుకుతో ఇలా చెప్పు, ఆ తులసి కోట మా అమ్మమ్మది, దానిని తీసుకురమ్మంది అని. నువ్వు ఆ తులసి కోటని తెచ్చుకొని దానిలో ఉన్న వజ్రాలను అమ్మి ఏదైనా మంచి వ్యాపారం చేసుకొని మీరంతా సుఖంగా ఉండండి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అన్నాడు భుజంగరావు. తాత, మరి ఇన్నాళ్ళ నుంచి చెప్పలేదే అన్నాడు సాహు భుజంగరావుని. మీ అమ్మకు కానీ మీ అమ్మమ్మ కానీ చెబితే మీ నాన్నకు ఇస్తారు. మీ నాన్న వట్టి తాగుబోతూ వాటిని అమ్మి తాగి తందనాలాడితే తప్ప ఇల్లు వాకిలిని పట్టించుకోడు. ఇప్పుడు నువ్వు విస్తు వయసుకు వచ్చావు, అందుకే నీకు చెప్పాను. నా భార్య బిడ్డలను జాగ్రత్తగా చూసుకో అంటూ మాయమయ్యాడు భుజంగరావు. సాహుకు మెలకు వచ్చింది. అతనికి గుండె దడదడ కొట్టుకుంటుంది. మంచినీళ్లు తాగాడు. ఈ కల నిజం అవుతుందా లేదా ఉట్టి కలేనా? అయినా ముందు ఆ తులసి కోటను తీసుకొద్దాం, ఆ తర్వాత ఆలోచించవచ్చు ఇది నిజమా కల అబద్ధమా అని. సాహు తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. మరుక్షణం, ఏంట్రా సాహు ఇలా వచ్చావు అన్నాడు భుజంగరావు పెద్ద కొడుకు సాహుని. ఏం లేదు మామయ్య, మీరు మా ఇల్లు అమ్ముతున్నారంట కదా. ఆ విషయం తెలిసి ఆ ఇంట్లో అమ్మమ్మకు చెందిన తులసి కోట ఉందట. ఎంతో కాలం ఆ కోటను పూజలు చేసిందట. దానిని మీ మామయ్యని అడిగి తీసుకురా అని నన్ను పంపించింది అన్నాడు సాహు వినయంగా. అలాగే రేరా, పెరట్లో ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళు. ఆ తులసి కోటను తీసుకెళ్ళమని నేనే నీకు కబురు చేద్దామని అనుకున్నాను. నీలోపుగా నువ్వే వచ్చావు అన్నాడు సాహుతోటి భుజంగరావు కొడుకు. సాహు తులసి కోటను తీసుకొని ఇంటికి వచ్చాడు. దానిని ఉన్న మట్టిని అంతా బయటకు తీశాడు. అడుగున ఒక చిన్న గుడ్డతో ఉన్న మూట ఉన్నది. సాహు దానిని తీసుకొని విప్పి చూశాడు. దానిలో వజ్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. ఏమి ఈ అద్భుతం! మా తాత కళ్ళలోకొచ్చి చెప్పింది నిజమా అని నమ్మలేకపోయాను. వీటిని చూస్తుంటే అవి నిజమే అనిపించింది. తాతకి కృతజ్ఞతలు. వీటిని అమ్మి మంచి ఇల్లు కట్టుకొని అమ్మమ్మను బాగా చూసుకోవాలి. వజ్రాలు అమ్మిన డబ్బుతో ఇల్లు కొనుక్కొని మిగతా డబ్బులతో తన తాతలాగా బంగారపు వ్యాపారం చేసుకుంటున్నాడు సాహు. అమ్మమ్మను సాహు చాలా బాగా చూసుకుంటున్నాడు. పైనున్న భుజంగరావు ఆత్మ శాంతిచ్చింది. సంతోషంగా ఉంది ఇప్పుడు.